రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఫుట్పాత్లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో మైలార్దేవపల్లి డివిజన్ దుర్గానగర్లోని రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. పోలీసు బందోబస్తు మధ్య సుమారు 4 కిలోమీటర్ల వరకు 120 డబ్బాలను తొలగించారు. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ పాదాచారులకు ఇబ్బందులు కలగడంతో అక్రమ నిర్మాణాలను తొలగించామన్నారు డిప్యూటీ కమిషనర్ రవికుమార్. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ షాపులు నిర్వహిస్తే భారీ జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. రాజేంద్రనగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని దుర్గానగర్ నుంచి మనకు బండ్లగూడ బార్డరు, అక్కడి నుంచి ఫలక్నామా బార్డర్ లో ఉన్నటువంటి ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్లు ఏవైతే జరిగినాయో వాటన్నిటి షెడ్స్ తోటి కవర్ చేసి పెట్టేసి పాదచారులకు కానీ తర్వాత పక్కనున్న వాహనదారులకు ఇబ్బంది కలిగే విధంగా షెడ్స్ వేసేసుకొని వారు వ్యాపార నిమిత్తం చెప్తా వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. ఇలాంటివి మేము గతంలో ఎన్నోసార్లు హెచ్చరిక చేయడం జరిగింది, మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇది ఒక నిరంతరం ప్రక్రియలో మేము ముందే కూడా హెచ్చరించడం జరిగింది 6 నెలల నుంచి కూడా. అయినా వాళ్ళలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఈ రోజు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ అనేది తీసి పెట్టడం జరుగుతుంది. ఇది ఇప్పుడు దుర్గానగర్ నుంచి చేస్తా ఉన్నాం. అలాగే అన్ని మెయిన్ రోడ్ల మీద కూడా ఉన్నటువంటి మాకు ఇంకా ట్రాఫిక్ ఏసీపీ గారి నుంచి కూడా రిక్వెషన్స్ వచ్చినాయి. వారితోటి కోఆపరేషన్ తోటి ఈ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా తొలగించుకొని చేసి పెట్టాలి. ఈవెన్ వాళ్ళ షాప్ల ముంగట ఉన్నటువంటి కొన్ని ప్లేస్లు వేరే కిరాయి ఫ్రూట్ షాప్లకు వేరే వాటికి ఇచ్చేసేసి వాళ్ళ నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారనేది ఫిర్యాదులు కూడా కొన్ని అందినాయి. ఇది వ్యాపారం గవర్నమెంట్ వారికి అంటే ప్రజలకు మోటరేబుల్ ప్రజలకు అందరూ కూడా సాఫీగా సాగేందుకు చేస్తున్నటువంటి ఎక్కడెక్కడైతే రోడ్డు వైడనింగ్ చేస్తున్నామో మళ్ళీ ఈ విధంగా ఎంక్రోచ్మెంట్ చేసేసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని మళ్ళీ ఎంక్రోచ్మెంట్ షెడ్లు వేసేసి దాన్ని చేస్తా ఉన్నారు. ఇలాంటి చేయొద్దని పలుమార్లు హెచ్చరించినాం.